పబ్లిక్కు యాళ్ల పొద్దుగాల పథకాలు ఇయ్యాలి, అట్లనే రాష్ట్రాన్ని పరుగులు పెట్టియాలి. రెండింటిని జోడెడ్ల బండి లెక్క నడిపిస్తేనే సర్కారోళ్లకు పబ్లిక్ల పతార దొరుకుతుంది. అందులా ఏది తేడా కొట్టినా అంత ఆగమాగమైతది. అందుకే ఏపీ సర్కారోళ్ళు ఓ దిక్కు పథకాలన్నీ ఇగురబెట్టుకుంటేనే ఇంకో దిక్కు పెద్ద పెద్ద కంపెనీల్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఉరికియాలని చూస్తున్నారు. ఇక చూడండి ఈసారి ఏం చేస్తుండ్రో. ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఈగురం చేస్తూనే ఉన్నారు ఏపీ సర్కారు వాళ్ళు. గూగుల్ డాటా సెంటరు, కేబుల్ స్టేషను, ఆ కంపెనీ ఈ కంపెనీ అని ఇప్పటికే తీరొక్క ముచ్చట్లు చెప్పిండ్రు. ఇప్పుడు విశాఖపట్నంలో 14-15 తారీఖులలో పెద్ద మీటింగ్ పెట్టడానికే తయారైతుండ్రు. 40 దేశాల నుంచి 3000 మంది దాకా వస్తారట. 13 ఎకరాలలో పనులు జోరుగా అవుతున్నాయి. అవి చూడండి అంటే పట్నం అంతా చీప్ సాఫ్ చేసిండ్రు. ఏ చౌరత్త చూసినా మెరిసిపోతున్నది. ప్రతి చౌరత్త కాడ కొత్త కొత్త బొమ్మలు పెట్టిండ్రు. రోడ్లకు కొత్త రంగులు వేసిండ్రు. వచ్చిన చుట్టాలు ఉండనికే ఏసీ గుడారాలు వేసి ఏక్ సౌలతులు చేస్తుండ్రు. ఒక్కటేసారి 1100 కార్లు ఆగేటట్టు పార్కింగ్ సౌలతి కూడా చేసిండ్రాట. గాలి మోటార్లలో వచ్చేటోళ్ళు దిగనికే 3 హెలిప్యాడ్లు పెడుతుండ్రాట. దునియా అంతటి నుంచి వచ్చే చుట్టాలకు, పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చే మనుషులకు విశాఖపట్నంలో అడుగు పెట్టంగానే అబ్బా బల్య ఉన్నది అనుకునేటట్టు అన్ని తీర్ల పసంద్ అయ్యేటట్టు తీరొక్క తీర్ల ముస్తాబు చేసిండ్రు. బాటల పొంటి గోడల మీద రంగురంగుల బొమ్మలు వేసిండ్రు. ఎక్కడ గింత చెత్త చెదారం అనేది లేకుండా మస్తు నీటుగా చేసిండ్రు. 40 కోట్లకు ఎక్కువనే ఖర్చు పెట్టి పనులు చేయిస్తాండ్రట. మరిగా లేకపోతే దేశ విదేశాల నుంచి వచ్చే కంపెనీలతోని 410 ఒప్పందాలు చేసుకుంటారట సర్కారు వాళ్ళు. ఏం తక్క 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నట్టు చెప్తుండ్రు. ఏమైతే మళ్ళోసారి ఏపీ గురించి దేశం అంతా మాట్లాడుకునేటట్టు మస్తు పెద్ద కార్యమే ముంగటేసుకుండ్రు ఏపీ సర్కారు వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు అందరూ. పొద్దుగాల లేచి ఇంతసేపు వాకింగ్ బీకింగ్ చేద్దామంటే ఎక్కడిది పానం గజ్జుమంటుంది. అరేరేరేరే ఏం సలి ఇక చెవులకి వచ్చి ఇగలే నొనుకు ఉడుతుంది. నెరిగి 2-3 దినాల సంధి కచ్చగట్టినట్లే వేస్తున్న సలి అన్నట్టు ఈసారి ఎక్కలేనంత సలి ఉన్నదట. పాత రికార్డులన్నీ బద్దలైతే అంటుండ్రు. మరి ఇక ముచ్చట్లేందో పురాగాసుకొని వద్దాం పాండ్రి. ఏమి ఈగము ఏం కథ, చెవులళ్లకు ముక్కులళ్లకు సల్లగాలి వచ్చి ఏ ఇంట్లో చూసినా కుసుకు అంటారు జనాలు. రగ్గులు కప్పుకొని రవ్వంత సందు లేకుండా మలుసుకొని పడిన ఏదో ఓ బొక్కలకేంచి ఈగం లోనికి వచ్చి వణుకుడు పుట్టిస్తాంది. చలి అంటే చలి కాదు పోన్రే, పిరిచీల కూకున్నట్టే అవుతుంది. నెరి పొద్దుగాల చేతులు కాళ్ళు గడ్డగట్టినట్టే అవుతున్నాయి. బాటలు కానొత్తలేవు, బండ్లు కానొత్తలేవు. చలిగాలులు చేయబట్టి చింతబరిగలతో చిట్ట కొట్టినట్టే అవుతుంది పెయ్యంతా. అడవుల జిల్లాలైన ఆదిలాబాదు, విశాఖపట్నం దిక్కులనైతే చలి ఇయ్యర చంపుతాంది. పబ్లిక్ రగ్గులు కప్పుకొని మంటలు పెట్టుకొని కూకుంటారు. తెలంగాణలో 10 జిల్లాల్లో మాపటీలు 15 డిగ్రీల లోపే ఉంటుందట గర్మి. పొద్దుమీకి 5 సంధ్య వణుకుడు చాలా అవుతుంది. వచ్చే వారం దినాలు చలి యమసంపుడు చంపుతుందని ముందుగాలిన వాతావరణం ఆఫీసర్లు హెచ్చరికలు చేసిండ్రు. హైదరాబాద్లో సుతా చలి గట్టిగానే ఉన్నది ఈసారి. నెరి పొద్దుమీకంగా బండ్ల మీద తిరిగేటోళ్లకు పండ్లు పటపటం అంటున్నాయట, గదవలు గజగజం అంటున్నాయట. ఇప్పుడే గీ తీరుగున్నదంటే సంక్రాంతి పండుగ యాళ్లకు ఇక కాశ్మీర్ లెక్క అవుతుందో ఏం పాడో అనుకుంటారు చాలా మంది. ఏమైనా పోను ఇక ఇంగింత పెరుగుతుందా అంటున్నారు. ముసలోళ్ళు చిన్న పొలగాన్లు పైలంగా ఉండాలి, లేకపోతే ఈ ధర పోయి బాధర అవుతుంది. ఇగో ఆటోలు దోలే టన్నలో గీ వార్త మీకోసమే. పొద్దంతా ఆటోలు దోలాలే, గింత కూడా ఓపిక ఉంటలేదని పైటిలియాల్లా వారసాటుకు ఆటో ఆపి ఓ 2 పెగ్గులేస్తిరా అంటే ఇగో గిట్ల గీ అన్నలెక్కనే అందరు ముంగట చిన్న ముఖం వేయాల్సి వస్తుంది. దినాం ఆటోలు దోలేటోళ్ళమే కదా, మమ్మల్ని ఎవరు ఆపుతారు అనుకోకుర్రి. పోలీసోళ్లే కాదు, ఆడాడ పొలిటికల్ లీడర్లు సుత ఆపుతారు. మళ్ళా ఆంధ్రాలో పోలీసులే కాదు, రాజకీయ లీడర్లు సుత ట్రాఫిక్ లో కొలువు చేస్తున్నారు. అందుట్లో మంత్రి సవితా మేడం ఇగింత ఎక్కువనే. కార్ల కూర్చొని కూడా బాటెట పోయేటి బండ్లు ఎట్టెట్ట నడుస్తున్నాయి అనేది దాని మీద నజరేస్తుంది. మరి ఇవాళ కూడా అదే అయింది. శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండలో అక్క కాన్వాయ్ పోతుంటే ఆటో వేసుకొని కార్ల నడుమ కటింగ్ కొట్టిండట గీ ఆటో డ్రైవరు. తాగే ఉంటాడు పక్క అని అనుమానం వచ్చి కాన్వాయ్ ఆపి కార్లంగా దిగి గీ తలికలు అరుచుకున్నది డ్రైవర్ని.
పరిస్థితి ఎంతో మంది జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు మీరు. ప్యాసింజర్ ఉన్నారు, నువ్వు దూరుతాను, టేక్ ఇమిడియట్ యాక్షన్. పక్కా తాగి ఆటో తోలుతున్నాడు, పీకలు పెట్టి చెకింగ్లు చేయాలని ఆర్డర్లు వేసింది పోలీసు వాళ్లకు. అంతే కదా మరి, తాగి బండ్లు తోలితే ఏదన్నా కాకూడదు అయితే డ్రైవర్తో పాటుగా ఆటోలకి తిరిగేటోళ్ళకి కూడా రిస్కే. అందుకనే మేడం అంతా గట్టిగా కలుసుకుంది అన్నట్టు. మేడం చెప్పింది కదా, ఈ ఊకుంటారా పీకలు పెట్టినా కూడా మీటర్ లేషన్ అంటే కాకకు మోటార్ పగులుడు మాత్రం పక్కా. రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకం పెట్టిన కాంచి మా అక్క చెల్లెళ్ళు ఎటు పోవాలన్నా ఆధార్ కార్డు పట్టుకుంటాండ్రు, బస్ ఎక్కి పోతాండ్రు. అయితే ఆడాడ సీట్ల కోసం చిన్న చిన్న పంచాయతీలు కూడా అయితేనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. గాని గా నాగర్ కర్నూలు జిల్లాలుండే కొందరు అక్కలు మాత్రం ఈ ఫ్రీ బస్సు మాకొద్దంటే మాకొద్దని లొల్లి వేసిండ్రట. మరి గట్లెందుకు అంటుండ్రో మనకి నడుచుకునొద్దాం పాన్లి. ఆడ మహిళలు ఆదిపరా శక్తులయ్యారు. మహాలక్ష్మి పథకంతో అందరం నిమ్మలంగా ఉంటాం అనుకుంటే సరిపోను బస్సు లేక మామూలు చంపుతారు. ఫ్రీ బస్ పథకమేమో గానీ బస్ స్టాప్కి వచ్చి నిలబడితే ఒక్క బస్సుకి ఆపుతలేరు. ఈ ఫ్రీ బస్ మాకు వద్దే వద్దు సార్, ఏంటనే బంద్ చేయడానికి ఈ తీరా లొల్లి చేసిరు అక్కలు. అమరాబాద్ మండలం మన్ననూరులో అయిన పంచాయతీకి ఇది. ఈ అక్కలంతా బస్సు కోసం ఎదురు చూడబట్టి చాలా సేపు అయిందట. అయితే వచ్చే ప్రతి బస్సు కల్లా చేయటం పెట్టిరాట గాని ఒక్కటంటే ఒక్క బస్సుకి ఆపలేదట. ఒకవేళ ఆపినా సూత బండి ఫుల్ ఉందామా ఏడెక్తారు అని అట్లే దంచుకోపోయినట డ్రైవరు. ఇట్లయితే కాదని ఇగో ఈ బస్సుకు అడ్డం తిరిగి ఆపిరు. ఇక డ్రైవర్ కండక్టర్ కింది దిగగానే ఎంతసేపు అయ్యా సారు మేము నిలబడబెట్టి ఒక్క బస్సుకి ఆపుతలేరు అంటే వీళ్ళ తా నుంచి బుడ్డ పైసా ఆమ్దాని రాదు, ఎక్కించుకోకున్నా పెద్ద ఫరక్ పడదని అనుకుంటారా ఎట్లా? ఇంతోటి దాన్ని మాకు ఫ్రీ బస్సు ఎందుకు దండగా దర్జాగా పైసలు ఇచ్చి టికెట్ తీసుకునే పోతాం, ఈ పుక్కెట్ల బస్సు బంద్ చేయడానికి గరం అయ్యారు గీ తీరుగా. మేము ఇంటి దగ్గర ఎన్నో సమస్యలతోటి భగవంతుడి దగ్గరకు వస్తే మాకు మైండ్ రిలీఫ్ అయితే మేము వస్తున్నాము. కాకపోతే మాకు బస్సులు చాలా ఇబ్బంది పెడతారు. ఫ్రీ బస్సు తీసేయండి, కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని ఉన్నారు. అందు గురించి దయచేసి ఫ్రీ బస్సు తీసేసి డబ్బులు పోయినా సరే కానీ మాకు మంచి సేవ ఇవ్వండి. ప్రయాణికుల పంచాయతీ గిట్లుంటే అటు డ్రైవర్లేమో మొన్న అయిన టక్కర్ యాదికి లేదా అనమ్మా, గింత పిక్కటం ఎక్కితే ఇంకేదైనా ఎటమటం అవు ఎవరు ఇల్లు మునగాలే అని బండి కెపాసిటీ తగ్గట్టు ఎక్కించుకొని పోతురట. మరి ఇలా డ్రైవర్ల తప్పైతే ఏం లేదు గాని పెంచితే బస్సుల సంఖ్య అన్నా పెంచుర్రి, లేకుంటే ఫ్రీ బస్సు అసలు వద్దే వద్దు. ఇన్నొద్దులేమన్నా ఫ్రీ బస్సులు ఎక్కే తిరిగినామా ఏంది, మంచిగా పైసలు ఇచ్చే పోతాం ఏంది రోడ్డు మీద మాకు రసరస అని గరం అవుతురు అక్కలు. మనకి ఈ ముచ్చట చూసి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో గాని రాను ఫ్రీ బస్సు వద్దంటున్న సంఖ్య చాలా పెరుగుతుంది అని అనుకుంటారు అందరూ. గవర్నమెంట్ ఆఫీసుల పొంటైనా గవర్నమెంట్ బ్యాంకుల పొంటైనా ఏదన్నా పని మీద పోతే దినమంతా అటే పోతుందని అనుకుంటారు చాలా మంది జనాలు. ఎందుకంటే ఆడ అంత బిజీ ఉంటది కాబట్టి. ఈ ఓ గిట్లనే ఆదిలాబాద్ జిల్లాల సుత కొందరు దినమంతా సెలవు పెట్టి SBI బ్యాంకుకు పోయిండ్రంట. మరి ఆడ ఏమైంది ఏం కదా అనేది మీరే చూడండి. యుద్ధానికి పోయేటోడు కత్తి మర్చిపోయినట్లే అయింది కదా ఆదిలాబాద్ జిల్లాలో ఓ SBI కథ కూడా. నేరడిగొండ స్టేట్ బ్యాంకులో పనిచేసే మేనేజర్ సాబు రోజు బ్యాంకుల పనంతా ఒడిచిపోయినాక పొద్దుగా బంద్ చేసి తాళం చేయలు గుర్తి ఆయనే పట్టుకుపోతుంటాడట. ఇక ఎప్పట్లెక్కనే పట్టుకుపోయిండు సారు, కానీ ఏడేసిండో మర్చిపోయిండు. ఇగే ఉంది యాళ్ళ కాగానే కస్టమర్లంతా బ్యాంకు దానికి చేరొచ్చారు. వీరెక్క ఇదేంద్రు SBI బ్యాంక్ అంటేనే దేశంలో నెంబర్ 1. ఏదైనా పని మీద వస్తే ఈ కౌంటర్ ఆ కౌంటర్ అని 10 దిక్కులు తిప్పకుండా వెంటనే పనిచేస్తారు. బువ్వకు పోతే 5 నిమిషాలలో ఇట్టుకొస్తారు. కస్టమర్ల పని అంటే ఎగబడి చేసుడే కాకుండా రేపురా మాపురా అని అసలు తిప్పరు. అసుంటిది ఇలా బ్యాంకు తాళాలు తీస్తలేరు ఏందమ్మా, కొంపదీసి బ్యాంకులకు ఏమని ఇలా సెలవు ఉందా ఎట్లా అని ఒగలుకొగలు అడుక్కుంటా అట్లా నిలబడరు. అట్లా గంట బాయ 2 గంటల బాయ తాళం మాత్రం తీయలే. సీన్ కట్ చేస్తే బ్యాంక్ మేనేజర్ తాళం చెవులు ఏడనో పొడగొట్టినని సావు కబురు సల్లగా ఎరకైంది అట. మరి అది ఏ ఇల్లు తాళమో అయితే ఓ రాయందుకొని పక్కన వలగొడుతురు కానీ బ్యాంక్ ఆయే. అందుకే అట్లా చేయొద్దని ఆదిలాబాద్ మెయిన్ బ్రాంచ్ కించి తాళాలు తెప్పించి కొలాయించాలని చూసిరట. దీంతో నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలు అయినట్లు మిమ్మల్ని నమ్మి ఇలా పనులన్నీ మానుకొని వస్తే తాళం చేయులు పడబట్టి తాతి పరంగా వస్తున్నారేంది అయ్యా అని గులుక్కుంటా ఈడిలో పడ్డారు జనాలు. ఏదేమైనా మేనేజర్ సారు జర ఈ కాంచి తాళం గుర్తి పైలం మరిగా. ఇక నీ చిట్కు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఆలస్యం చేయకుండా ఫటాఫట్ ధనాదన ఐగని చూసేయండి.